అందరికీ నమస్తే అండి. గడ్డం రాజు సంఘటన గురించి మనందరికీ తెలిసిందే. బాధాకరమైన విషయం ఏంటంటే, తను రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో, నిజంగా దాన్ని చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు ఆగలేదు ఎవరికీ కూడా. నిజంగా చాలా బాధాకరం. టూ మచ్ అసల. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎలా తయారయ్యారంటే, కొంతమంది అందరూ కాదు కొంతమంది. లిటరల్‌గా ఏదన్నా మొగుడు పెళ్ళాల మధ్యన ఏదైనా గొడవ వస్తే వాళ్ళిద్దరూ తిట్టుకోవడం మానేసి, ఇటు పక్కన వాళ్ళ అమ్మ, నాన్న తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. దారుణం. ఆ వీడియోలో కూడా అదే మెన్షన్ చేసాడు పాపం. నిజంగా టార్చర్ పెట్టేస్తుంది నన్ను. ఏదైనా ఒక గొడవ వస్తే మిమ్మల్ని తిడుతుంది. మిమ్మల్ని అవమానిస్తుంది. సో, నేను తట్టుకోలేకపోతున్నాను. సాధారణంగా ఎవడు తట్టుకోలేడు. ఇప్పుడు నువ్వెంత కట్టుకున్న భార్య అయినా సరే, ఎవరైనా సరే తన కుటుంబ సభ్యుల వరకు వచ్చేటప్పటికి జీర్ణించుకోలేడు. అది తీసుకోలేడది. మెంటల్ టార్చర్ మాట. అది మామూలు టార్చర్ కాదు. నిజంగా మనోడు బాధపడుతుంటే, మనోడు ఏడుస్తా ఉంటే నిజంగా మా కళ్ళంట నీళ్ళు తిరిగినాయి నిజంగా. కొంతమంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. తను తీసుకున్న నిర్ణయం తప్పు, అలా చేయకూడదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ తనున్న సిట్యుయేషన్‌లో మనం ఉంటే, మన ఆలోచన విధానాలు కూడా సేమ్ తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అచ్చం అలాగే ఉంటాయి. అందులో డౌట్ లేదు. అది టూ మచ్ అండి. ఒకటి, రెండు కాదు సంఘటనలు. ఈ మధ్య కాలంలో ఇవే ఎక్కువైపోయినాయి. పెళ్ళాం టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య అని చెప్పేసంటే, అది ఎంత దారుణం అసలది. అంటే ఈళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఉండొచ్చు. కట్టుకున్న వాడి మీద ప్రేమ ఉండొచ్చు. అలా అని చెప్పేసి నేను ఎవరితోనో మాట్లాడకూడదనో, లేదంటే అమ్మ బాబుతో మాట్లాడకూడదనో, ఇంకొకరితో మాట్లాడకూడదనో, ఇలాంటి దారుణమైన టార్చర్ అనేది ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. మన గతంలోనేమో భార్యని వేధిస్తున్న భర్తలు అని చెప్పేసని చూసేటోళ్ళము, చదివేటోళ్ళము. ఇప్పుడంతా రివర్స్ మాట. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ టార్చర్, మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేసారు. ఆ నిర్ణయాలు తీసుకోకూడదు తప్పే. కానీ వాళ్ళున్న పొజిషన్‌లో, అతనున్న పొజిషన్‌లో బహుశా తనకది కరెక్ట్ అనిపించిందేమో. మనకే తప్పు అనిపించొచ్చు. ఇంకా చాలా లైఫ్ ఉంది. తను కాకపోతే ఇంకొకరు, మనకి కోర్టులున్నాయి. నచ్చకపోతే వదిలేయొచ్చు. బ్రో కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. హ్మ్. నలుగురికి చెప్పుకోలేరు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, లేదంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు అన్నీ విడమర్చి ఇంట్లో చెప్పలేరు. తనలో తానే పెట్టుకొని ఉంటాడేమో గానీ, చెప్పే ప్రయత్నం చేయడు. ఎందుకు అంటే చెబితే ఏమంటారో, చెప్పకపోతే బాధ, చెప్తే బాధ ఇలాంటియన్నీ ఉంటూ ఉంటాయి. సో, ఆ ఉద్దేశంలో ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడేమో. నిజంగా ఆ నిర్ణయం తీసుకోవడం తప్పే. నేను కాదనట్లా. కానీ తనున్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తనున్న సిట్యుయేషన్‌లో తనకు ఆ నిర్ణయం సరైందనిపించింది. అప్పుడున్న ఆ పరిస్థితుల్లో. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందనేది మనకు తెలీదు. మనం ఇక్కడ జడ్జ్ చేయకూడదు. మనం ఇక్కడ తీర్పులు ఇచ్చేయకూడదు. కానీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి మనం కూడా. ఒక పక్క తల్లిదండ్రులు ఉంటారు. ఒక పక్క మనల్నే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఎంత బాధ. ఆ వయసులో ఆ కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి ఎంత బాధ ఉంటది. దారుణం నిజంగా. నిజంగా ఈ వీడియోలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అంత బాధ అనిపించింది. ఉదయాన్నే ఆ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా ఇప్పుడు ఉదయం టైం 5 అవుతుంది అనుకుంటా. 5:30 ఎంతో అవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మనసులో లేదసల. అంత దారుణం. మనోడు అక్కడ వీడియోలో ఏడుత్తా ఉంటే నిజంగా లిటరల్లీ కళ్ళ నీళ్ళు తిరిగాయి నాకు. అంత దారుణంగా ఉన్నాయి. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే అందరికీని, ఒకరికనే కాదు. మీరేదైనా గొడవ పడినప్పుడు మీరే తిట్టుకోండి. వెనకాతల కుటుంబాల జోలికెళ్ళమాకండి. మరీ లిటరల్‌గా నేను సాధించేయాలి, మా మొగుడిని ఇబ్బంది పెట్టేయాలి, టార్చర్ పెట్టేయాలని చెప్పేసని ఇళ్లలో వాళ్ళని తిట్టడమో, లేదంటే మీరు రకరకాలుగా హింసించడమో లాంటి ప్రయత్నాలు చేయొద్దు. నిజంగా నాకు చాలా సిగ్గేస్తుంది ఈ పదాలు వాడాలంటే. నిజంగా. ఇవాళ మగోడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే 10 మందికి చెప్పుకోలేడు, ఎవరితోని చెప్పలేడు. ఆళ్ళు చెప్పుకున్నంత ఈజీగా మనం చెప్పుకోలేం. అది మన దరిద్రం అయిపోయింది. ఆ! ఇప్పుడు ఆళ్ళకేదన్నా ఓ ఇష్యూ వచ్చిందనుకో ఎమ్మటే ఫోన్లు చేసేసి ఆళ్ళలాగా, ఈళ్ళలాగా అంటున్నారు, ఆళ్ళలాగా అంటున్నారు అని చెప్పి టక 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 అని చెప్పుకుంటారు. మనకవ్వట్లేదే. మనం చెప్పుకోలేం కదా ఎవరికీ కూడా. ఎవరికీ చెప్పలేం. అటు ఇంట్లోని చెప్పుకోలేము, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేము, ఎవరికీ చెప్పుకోలేము. ఆడికి పని చేసుకోవాలా, పోషించుకోవాలా, ఆడు ఫైనాన్షియల్‌గా అనేది మెంటల్ టెన్షన్ పడతాడా? ఇంట్లో నీ టార్చర్ పడతాడా? మనిషి అన్నవాడికి అన్ని ఇబ్బందులుంటే ఎవడన్నా బతకగలుగుతాడా? ఆడి కుటుంబాన్ని పోషించాలా? పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవాలి. నెల వచ్చేసరికి నెలవారీ ఖర్చులుంటాయి. పని జేసుకోవాలి.
తీరా చూసి ఇంటికి వస్తేనేమో ఇంటికాడ ఆడికి సుఖం ఉండదు, ఆడికి మెంటల్ టార్చర్. ఏదో నీకు పెళ్లి చేసుకున్నంత మాత్రం ఏదో బానిసలా కనపడతారు వీళ్ళకంటే కొంతమందికి. దారుణం కాదు, అందరూ అలా ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అర్థం చేసుకుంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్లో ఏలు పెట్టుకుంటా ఉన్న వాళ్ళు ఉంటారు. అందరూ అలా ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. దయచేసి అర్థం చేసుకోండి. మనం సాధించేస్తున్నామనో, టార్చర్ పెట్టేస్తున్నామనో అని మీరు ఫీల్ అయిపోతే మీ మూర్ఖత్వం మీరు పిచ్చితండి. ఇవాళ అందరూ నష్టపోయినట్టే కదా. అలా సమాజంలో మనోడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ చెడ్డ పేరు నీకే వచ్చింది కదా. ఆ పిల్ల లాంటిదిరా అని చెప్పేసి నా పేరు నీకే వచ్చింది కదా, రాలేదా? ఇవాళ నువ్వు బాధపడుతున్నావు కదా. అంత టార్చర్ చేసేసుకోవడం దేనికండి, అంత రాలిపోవడం దేనికండి? ప్రశాంతంగా ఉండే ఒక జీవితంలో ప్రశాంతంగా బతకలేమా? ఎక్కడ మాట అక్కడ వదిలేయలేమా? దాన్ని తీసుకొచ్చి అక్కడ చెప్పాలా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలా, టార్చర్ పెట్టేసుకోవాలా, పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద కేకలు వేసేసుకొని ఉన్న మైండ్ సెట్ని మొత్తం పూర్తిగా నాశనం చేసేసుకొని, ఆడికి ఒక పక్కన పని టెన్షన్ ఉంటుంది, నెలస్తాడికి కట్టాలనే టెన్షన్ ఉంటుంది, వాడు తిన్నా తినకపోయినా. ఆఖరికి పాపం ఆ వీడియో చివరిలో కూడా చెప్పుకొచ్చాడు, పండక్కి నేను చీర కొన్నాను, నాకు తీసుకోవడానికి డబ్బులు లేక నేనేం తీసుకోలేకపోయానని చెప్పేసి అని కూడా చెప్పాడు. పాపం కాదు. వాళ్ళు ఏం చేస్తారండి? ఏముంటుంది, మొగ్గుడుకుంటే అలవాట్లు ఏముంటాయి? పొద్దున్నుంచి సందాల దాకా పని చేస్తాడు. నిజంగా వాళ్ళకు ఉండే మెంటల్ టెన్షన్కి పొద్దున్నుంచి సందాల దాకా పని చేసి ఇంటికి వచ్చి ఇంటికాడ కూడా మనశ్శాంతి లేకపోతే ఎక్కడ పోవాలి? ఏం చేయాలి అసలు? ఆ మాత్రం ఆలోచన విధానం ఇంటికాడ అమ్మా బాబు మనకు చెప్పట్లేదా? మీరు మాట్లాడితే ఇప్పుడు జనరల్గా అందరిలోనూ కూడా మన అమ్మా నాన్న ఎలా కష్టపడ్డారో మనల్ని పెంచడానికి, వాళ్ళని పెంచడానికి కూడా వాళ్ళ అమ్మా నాన్న అంతే కష్టపడుతుంటారు. మన అమ్మా నాన్న ఎవరన్నా ఏమన్నంటే మనకి ఎంత బాధ కలుగుద్దో, వాళ్ళ అమ్మా నాన్న అన్నా కూడా వాళ్ళకి అంతే బాధ కలుగుద్ది కాదా? మరి ఆలోచన విధానం మీకు ఉండొద్దా? అంటే మీరు మామూలుగా టార్చర్ పెట్టట్లేదు పాపం మనల్ని. ఎంత టార్చర్ అనుభవించుంటే ఆ స్టేజీకి వచ్చి ఏడుస్తూ ఓపెన్గా నేను ఆ టార్చర్ భరించలేకపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకొని చచ్చిపోయాడంటే పాపం. మీరు అర్థం చేసుకుంటే ఆ టార్చర్ ఏ లెవెల్లో ఉంటుందో. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ టార్చర్ పెట్టడాలు, లేదంటే మనం సాధించేద్దామనో, లేదంటే 4 మాటలనేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఉత్తమం. లేదు ఒకవేళ ఎవరైనా చేసుకొని ఉన్నా సరే త్వరగా ఆ టార్చర్ నుంచి బయటకు వచ్చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక నలుగురు 4 రకాలుగా అనుకుంటారనో, లేదంటే సమాజంలో ఉన్న పరువు పోతానో, 10 మంది మనం చులకనగా చూస్తారనో, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకోకుండా మాటిని శుభ్రంగా విడాకులు తీసుకున్నంత ఉత్తమం లేదు. ఎవడు బతుకాడు బతుకుతాడండి. ఎంతమంది బతకట్లేదు విడాకులు తీసుకొని? ఎంతమంది తిరగట్లేదు? మనం చెప్పుకోవడానికి సిగ్గే ఉందండి. అవును నచ్చలేదు, కలవలేదు, కలవకపోతే తీసుకున్న నిర్ణయం ఒకటే, తన బతుకుతుంది, నీ బతుకు నీది. ప్రాణం కంటే గొప్పదే ఉందండి? ప్రాణం కంటే గొప్పది కాదు కదా. ఇప్పుడు మన ప్రాణం కంటే గొప్పది అయితే కాదు కదా, ఏది కూడా మన ప్రాణం కంటే గొప్పది కాదు. ఎంతమంది లేరు? పేర్లు ప్రస్తావించకూడదు, ఈ వీడియోలో వేరే వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, అందుకని చెప్పి ప్రస్తావించట్లా. కుటుంబ వ్యవహారాలను మనం నలుగురితో చెప్పడానికి మనలాంటి వ్యక్తులు సిగ్గుపడతామేమో కానీ, కొంతమంది ఏకంగా అదే పనిగా టీవీ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వేరే పనులు ఏమి పెట్టుకోకుండా గత 2 నెలలుగా ఒకటే ఒక షో నిర్వహించారు. మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా వదిలేశారు, సిగ్గు వదిలేశారు. వదిలేసి వాళ్ళ కుటుంబ వ్యవహారం ఎంత హ్యాపీగా ఉన్నట్టుండే వాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు, 10 మంది నానా రకాలుగా అనుకుంటారని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేదు, నవ్వుతారు మనం చూసాను ఇది లేదు, ఆలోచన విధానాలన్నీ వదిలేశారు. వాళ్ళకే వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వాలి, ఇప్పుడు అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి రోడ్ ఎక్కేశారు, టీవీ డిబేట్లు, స్టూడియోలో కూర్చోవడాలు, పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలు. వాళ్ళే బతుకుతున్నారండి. పైగా వాళ్ళు వెళ్తే రెస్పెక్ట్, మళ్ళీ వాళ్ళ కారులోంచి దిగ్గానే వీడు పరిగెత్తుకెళ్ళి డోర్ తీసేస్తూ ఉంటాడు. పవర్ ఆఫ్ మనీ అంతే. నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వేం చేస్తాలని, నువ్వు సంపాదించినావా, నువ్వేం చేసావు, ఎంతమంది ఇచ్చేసావు, లేదంటే నువ్వు పెళ్ళి అయిందా వదిలేసావా, 3 పిల్లలు కొట్టుకుంటున్నారా, అసలు మ్యాటరే కాదు. అసలు నీ దగ్గర డబ్బు ఉందంటే నువ్వు ఎన్ని ఆశలు వేసినా కానీ ఎంతమందిని చూడట్లేదు మన, అంతే.
ఈ తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దండి దయచేసి. ఆవేశంలోనో లేదంటే ఇంక మనకి లైఫ్ లేదు అనుకో. నిజంగా కొంతమంది ఎన్నో చూసొచ్చుంటారు ఈ స్టేజ్ వరకు. కొంతమంది చిన్నతనంలోనే వయసు తక్కువ ఉన్నా కానీ చేయాల్సిన పనులన్నీ చేసుకొని నీట్‌గా ఒక స్టేజ్‌కి కూర్చుంటారు. అంతకంటే ఎక్కువ కష్టాలు చూసే ఉంటారుగా జీవితంలో. చూడలేదా? ఇప్పుడు జస్ట్ ఊరికే ఇంట్లో ఏదో ఉందనో లేదంటే వాళ్ళేదో వదిలే బాస్ వదిలేయండి. ఆపు అంతే అయిపోయాక. వదిలేయంటే ఈడ ఆకలిచ్చాను కాదు. పట్టించుకోవడం మానేయి. వాళ్ళు అలా ఉంటే నువ్వు అలాగే ఉండు. వాళ్ళు బెట్టి చేస్తున్నారా? వాళ్ళు పొగరు చూపిస్తున్నారా? వాళ్ళ అహంకారం ప్రదర్శిస్తున్నారా మన దగ్గర? ఓకే రా అని చూడు. 4, 5 సార్లు చెప్పు. ఇంకో 4 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేయి. లేదు వినలేదా? రైట్ ఓకే. వాళ్ళు ఎలాగుంటే నువ్వు అలాగే ఉండు. వాళ్ళు తిడుతున్నారా? నువ్వు తిట్టు. వాళ్ళు నిన్ను టార్చర్ పెడుతున్నారా? నువ్వు పెట్టు. మాట్లాడడం మానేయి. వదిలేసేయి. వాళ్ళే లైఫ్ కాదు కదా మనకి. బోలెడు జీవితం ఉంది. భగవంతుడు ఎక్కడి వరకు మనకి ఆయుష్ ఇచ్చాడో అక్కడి వరకు మన జీవితం బోలెడు ఉంది. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం అంత డీప్గా బాధపడిపోయి అంత ఆలోచించేసి లేదా అంత మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావా? ఒక ఆఫ్ తెచ్చుకునేసి పడుకో. ఎవడే నిన్ను అడిగేది? అంతే. ఒక్కసారి మనం కాదు వదిలేసుకున్న తర్వాత నువ్వు చాలా ఫ్రీగా ఉంటావు నువ్వు. నువ్వు పట్టించుకొని ఈ మనదే లేదంటే ఈ మనిషి మన మనిషి అనుకున్నంతసేపే నీకు ఆ బాధ. నువ్వు అప్పుడు బాధపడతావు. లేదు ఒకసారి మనది కాదు అవసరం లేదు అని చెప్పేసి నీకు నువ్వు మనసులో వదిలేసుకున్నావంటే ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఎంత గింజుకున్నా సరే నీకు ఫరక్ కూడా పడదు అసలు. ఎన్ని మాట్లాడుకున్నా చెప్పా అవతలకని చెప్పి వదిలిపోయాలంటే అసలు ఫీల్ అవ్వద్దు. సరే ట్రై చేసి చూడండి కలుతాయి. వాళ్ళు వచ్చి మాట్లాడినా సరే నువ్వు కరిగిపోకూడదు. అవసరం లేదు. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం వద్దు అని చెప్పేసి అంతే. వద్దన్నట్టే ఉండాలి. నీకు ఇచ్చే విలువ అది. అంతే వదిలేసి అక్కడితోటి పట్టించుకో మాకు. నువ్వు ఏ విషయాలు చెప్ప మాకు. నీ పని ఏదో నువ్వు చేసుకో. నువ్వేదో నువ్వు ఉన్న అక్కడ ఉండు. వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచంతే. మరీ డెప్త్గా వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకునే మనుషులు అందరాన్ని ఎక్కించుకొని నువ్వు నెత్తి మీద పెట్టుకుని ఊరేగినా కానీ తప్పులేదు. కానీ అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటే నువ్వు ఎంత చేసినా నువ్వు వాళ్ళకి ఎన్ని రకాలుగా సేవలు చేసినా అది సున్నా. అది ప్రయోజనం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నేను పట్టించుకోరు. నువ్వు ఎంత చేసినా చేయలేదని ఎడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇంకా ఏదో చేసేసి వాళ్ళు ఇంప్రెస్ చేద్దామనే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానేసుకో. చేయమాకు. అది అవ్వదు. నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేయలేవు. నువ్వు వాళ్ళని సంతృప్తి పరచాలంటే నీ జీవితాంతో నువ్వు వాళ్ళని సంతృప్తి పరచలేవు. అది అవ్వదు. వాళ్ళ ఇమేజెన్స్ అన్ని ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానాలు మనకు అందవయ్యి. సో వాళ్ళని నువ్వు సంతృప్తి పరచలేవు. సంతృప్తి పరచలేనప్పుడు నీట్‌గా నేను సంతృప్తి పరచలేను. నీ కోరికలన్నీ కూడా నేను అందరాన్ని ఎక్కించి నేను మోపలేని చెప్పేసి పక్కన పెట్టి మన పని మనం హ్యాపీగా చేసుకోవాలి. ఉన్నామా, తిన్నామా, చూసుకున్నామా, ఫైనాన్షియల్ మ్యాటర్‌లో వాళ్ళని ఏం నెట్టుకుంటాం వాళ్ళని దూరంగా పెట్టి మన పని మనం చేసుకోవాలి. కొంతమందికి ఈ మాట నచ్చకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వర్కౌట్ అవుతాయి. లేదు మరీ అంత టార్చర్ వద్దండి. ఉండొచ్చు మొగుడి మీద ప్రేమ ఉండొచ్చు. లేదు గొడవ వచ్చినప్పుడు ఒక మాట అనుకుంటారు అనుకోకుండా ఉండరు. అలా అని చెప్పేసి అదే సందర్భంలో ప్రతి సందర్భంలోని కూడా గొడవ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు అలాగే వీళ్ళు ఇలాగా అని చెప్పేసి మాట్లాడడం కూడా సబబు కాదు. నిజంగా మరొకసారి రాజు బ్రో నువ్వు తీసుకున్న నిర్ణయం అందరికీ సరైనది కాదనిపించవచ్చు మాకు కూడా. కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు చేయక తప్పలేదని చెప్పేసి మేము బాధపడుతున్నాం. దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఇంకెవరు తీసుకోవద్దని రిక్వెస్ట్.